ఉంటేనే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుందని ఎమ్మెల్యే పుల్లారావు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఎన్నో ప్రభావం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి రైతులు లాభసాటిగా పంటలు పండించేలా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గత జగన్ ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని, కనీసం పనిమిట్లు కూడా ఇవ్వకుండా దగా చేసిందని మండిపడ్డారు. నీళ్లు, మార్కెటింగ్ సౌకర్యం ఏ విధంగా అందించాలని నిత్యం ఆలోచించేటువంటి నాయకుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యంగా చేసింది, గాలి కుదిలేసింది, ఏ ఒక్క వ్యవసాయ పనిముట్లు ఇవ్వకుండా రైతులను దగా చేసింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రతి విషయానికి స్పందించి రైతులకి ఏ సకాలానికి ఏది అవసరమో ఆ ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈనాడు కూటమి ప్రభుత్వం. అందుకనే చంద్రబాబు గారు ప్రతినిత్యం రైతు బాగుండాలి, రైతే దేశానికి వెన్నెముక, దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు బాగున్నప్పుడే ప్రభుత్వమైనా, రాష్ట్రమైనా, దేశమైనా బాగుంటుందనేటువంటి నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఈనాడు భూమికి, పశు సంపదకి అనుసంధానం చేసేటువంటి ప్రకృతి ఈనాడు నైరుతి ఋతుపవనాలు ఒక పక్క, మృగశిర కార్తె మరొక పక్క అన్నీ కలిసి ఈరోజు సకాలంలో నీళ్లు జూలై 1కే కృష్ణా నీటిని వదులుతున్నారు. గతంలో ఎప్పుడూ లేదు. జూలై 1కే నీళ్లు వదిలి రైతులను ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. సాగునీటి రంగానికి టాప్ ప్రయారిటీ కూడా